శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి వృత్తాంతంలో ఉన్నాము. యజ్ఞాశ్వాన్ని అపహరించుకొని ఇంద్రుడు తీసుకెళ్ళాడు. పృథుకుమారుడైనటువంటి ఆ పృథుపుత్రుడు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చాడండి, మళ్ళీ అపహరించుకొని వెళ్ళాడు. ఆ కథలో ఉన్నామండి మనం. మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. మూఢజనులు భస్మాస్తి ధారణాది చిహ్నములను వంశపారంపర్యముగా ధరించి సంసారబద్ధులై పాషండులై చెరించుచుండుట ఇంద్రుడు 100వ యజ్ఞమును భంగము చేయుట వలన అని పృథు చక్రవర్తి గ్రహించెను. అంతే కదండి, 100 అనుకున్నారు యజ్ఞాలు, 100 పూర్తి కాల. ఈ 100వ యజ్ఞంలో ఈ ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించుకెళ్ళాడు. అయ్యో, దానివలన కదా ఈ మూఢజనులు భస్మాస్తి ధారణాది చిహ్నాలను వంశపారంపర్యంగా ధరించి సంసారబద్ధులై పాషండులై చరిస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాడు పృథు చక్రవర్తి గ్రహించెను. ఇంద్రుడు భంగం చేయటం వల్ల అని గ్రహించాడు. ఇంద్రుడు 100వ యజ్ఞమును భంగము చేయు ప్రయత్నము అశ్వమును అపహరించిన వేళ భస్మము ఎముకలు తాల్చిన రూపములతో జనులను మాయ చేయుట వలన ప్రజలిట్లు మోహమునకు గురి అయి చెడిపోవచ్చున్నారు అని తెలుసుకొనెను. కోపించి విల్లెక్కు పెట్టి ఇంద్రునిపై బాణము విడుచుటకు సిద్ధపడెను. అప్పుడు ఋత్విక్కులు వానిని అడ్డులేని వేగము కల వానినిగా ఎరిగి ఇట్లనిరి. పృథు చక్రవర్తి ఇంద్రుడిపై బాణం వేయటానికి సిద్ధపడ్డాడండి. ఇది కథాభాగం అండి మనం చెప్పుకుంటోంది. మాస్టర్ చెప్తారు దీని వివరణ ఏంటి, ఇంద్రుడిపై బాణం వేయటం ఏంటి, 100వ యజ్ఞం ఏంటి. అప్పుడు ఈ ఋత్విక్కులు ఈ పృథు చక్రవర్తిని వారిస్తూ ఇట్లా అంటూ ఉన్నారు. జననాయక, యజ్ఞములయందు విధి విధానమును అనుసరించి పశుబంధనమును చేయవచ్చును. పశుబంధనం చేయవచ్చయ్యా. యజ్ఞ పశువును హింసింపవచ్చును. ఆ దీక్షలో ఉన్నవాడు ఇతరులను వధించుట తగదు. ఈయన బాణం ఎక్కుపెట్టి ఆ ఇంద్రుడి మీద బాణం వేయబోతున్నాడు కదండి. అందువల్ల వీళ్ళు అంటున్నారు, నువ్వు దీక్షలో ఉన్నావయ్యా, నువ్వు ఇతరులను వధించుట తగదు. నీ ఇంద్రుని వధించు ప్రయత్నము మానము. నీ యజ్ఞధర్మమునకు విరోధి అయిన ఇంద్రుడు ఏమి చేయవలెనో చెప్పెదము వినుము. ఇంద్రుడిని వధించే ప్రయత్నం మాను అంటున్నారు, మరి ఏం చేయాలయ్యా అంటే కనుక అదిగో చెబుతాం విను. యజ్ఞధర్మానికి విరోధి అయినటువంటి ఇంద్రుడిని ఏం చేయాలో చెబుతాం. వీర్యవంతములైన మంత్రములచే ఆహ్వానము చేయుము, అతడిచ్చటికి వచ్చును. వెంటనే మేము వానిని పట్టుకొని వాని ధైర్యము చెదురునట్లుగా వానిని అగ్నికి ఆహుతిగా వ్రేల్చెదము. అప్పుడు అతడు నీ విస్తారమైన మహాతేజస్సుదే తన వీర్యమును గొప్పదనమును కోల్పోయి చెడును. మేము పట్టుకొని తీసుకొస్తామయ్యా, అగ్నికి ఆహుతిగా వ్రేల్చుతాం. అయితే నీ మహాతేజస్సు, నీ వీర్యము, నీ గొప్పతనము, నీ మహాతేజస్సు వీర్యంతో అతడు తన గొప్పతనాన్ని కోల్పోతాడు అని చెప్తున్నారు. ఇక్కడ మాస్టర్ వివరిస్తున్నారండి. చాలా సమగ్రంగా ఇక్కడ వివరణ ఇచ్చారండి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇందలి వేదార్థము ఏమనగా మృత్యుభీతి మొదలగు మూఢ లక్షణములు పాషండత్వమునకు దారితీయును. మృత్యుభీతి, అయ్యో నేను చచ్చిపోతాను అనేటువంటి భయం ఉందే, ఇది ఈ మృత్యుభీతి అనేటువంటిది మూఢుల లక్షణం. ఈ మూఢ లక్షణము పాషాండత్వమునకు దారితీయును. అప్పుడు మానవులు వేదధర్మమనబడు యజ్ఞమయ సుఖజీవనము నుండి భ్రష్టులగుదురు. ఈ మృత్యుభీతి వల్ల భ్రష్టులమవుతాం. జీవితము యజ్ఞార్థముగా నడువక ఆశాపాశములతో, స్వార్థ వ్యామోహములతో, రాగద్వేషములతో చెడిపోవును. ఇంతకును కారణము ప్రాణమను అశ్వమును ఆయుర్దాయమనబడు ఇంద్రుడు 100 సంవత్సరములకు మృత్యువను పేరుతో హరించును అను భయమే కదా. అయ్యో, ఆ పెద్దవాళ్ళము అయ్యి ఆ చివరి ఇదిలో మనం వెళ్ళిపోతాం.
అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇక్కడ యజ్ఞాశ్వము అంటే ప్రాణం అండి, మన ప్రాణమే యజ్ఞాశ్వం అంటే. ఇంద్రుడంటే ఆయుర్దాయం అండి. ఇవన్నీ సంకేతార్థాలు. యజ్ఞాశ్వము = ప్రాణము, ఇంద్రుడు = ఆయుర్దాయము. ఇప్పుడు అర్థం చేసుకోండి. ప్రాణమను అశ్వమును, ఆయుర్దాయమను ఇంద్రుడు 100 సంవత్సరములకు మృత్యువని పేరుతో హరించును అను భయమే కదా. ఇదేగా మనకి భయం, దీనివల్లేగా, ఇంత కారణం అదేగా. 100 సంవత్సరాలకి ఈ ఆయుర్దాయం ఈ ప్రాణాన్ని తీసుకెళ్తుంది, అది భయం. ప్రాణముతో ఆయువు అంతమై మాయమగును అను భయము వలన, దానివలన కదా పాపము పుట్టుచున్నది. భస్మాస్తికలే పర్యవసానమని నమ్ముట వలన కదా, భస్మము అస్థికలేగా చివరికి మిగిలేది, పర్యవసానం అదే కదా అని నమ్ముతున్నాం. దానివలన కదా ఇది అంతయు జరుగుతున్నది. విల్లమ్ములు ధరించి ఇంద్రుని కొట్టవలెనని పృథు చక్రవర్తి సంకల్పించెను. అనగా ప్రణవమను విల్లు ధరించి శ్వాసను లాగిపట్టి భ్రూమధ్య మార్గమున ఊర్ధ్వగతిని అవలంబించినచో మృత్యుభీతి లేని దివ్యజీవనము, పాషండత్వము లేని జ్ఞానము కలుగును. భస్మాస్తికలతో అంతమగు స్థితి నుండి ఉద్ధరించుకొనవచ్చును. అదిగోండి, మృత్యుభీతి లేని దివ్య జీవనం కావాలి, పాషండత్వము లేని జ్ఞానం కావాలి. అది ఎలా వస్తుంది? ప్రణవము అనేటువంటి విల్లు ధరించి శ్వాసను లాగిపెట్టి భ్రూమధ్య మార్గమున ఊర్ధ్వగతిని అవలంబించినచో అప్పుడు వస్తుందటండి. సరే, ఋత్విక్కులు ఇట్లా అంటూ ఉన్నారు. ఇదిగో చెప్పారు కదండి, నువ్వు మంత్రాలతో ఆ ఇంద్రుడిని ఆహ్వానం చేయి, మేము పట్టుకుంటాం, ఇవన్నీ చెప్పారుగా. యజ్ఞమునందు ఇంకా అంటున్నారండి ఋత్విక్కులు, యజ్ఞమునందు దీక్ష వహించిన వాడు పశువుని బంధించి హింసించవచ్చును, ఇతరులను హింసింపరాదు అన్నారండి. పశువుల్ని బంధించి హింసించవచ్చయ్యా, ఇతరులను మటుకు హింసింపరాదు. అంటే అర్థం ఏంటి? మాస్టర్ చెప్తున్నారు. దీనికి అర్థమేమనగా, జీవిగా దేహమున ఉన్నవాడు జీవితమును యజ్ఞమును నిర్వహింపవలెను. మన జీవితము ఇది కూడా ఒక యజ్ఞం అండి. ఈ జీవితము ఒక యజ్ఞంగా మనము దీన్ని పూర్తి చేయాలి. ఈ జీవితాన్ని మనం గడపాలి. జీవితమును యజ్ఞమును నిర్వహింపవలెను. దేహమును ఉన్నవాడు జీవితం అనేటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలి. దేహమును లెక్క చేయక దివ్య జీవనము సాధింప యత్నింపరాదు. దేహం ఉండాలండి, దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. దేహం ఉంటేనే కదా ఏదైనా మంచి కార్యం చేయగలిగేది. దేహమును లెక్క చేయకుండా దివ్య జీవనం సాధిద్దాము పనికిరాదు, ఇలా ప్రయత్నించరాదు. దేహమునందు ప్రాణమును అశ్వమును బంధించి వెన్నెముక అనబడు యూపస్తంభమునకు ఇంద్రియములు ఇంద్రియార్థములు అను పశువులను బంధించి హింసింపవచ్చును. ఈ ప్రాణము, ఇప్పుడు అశ్వం అంటే ప్రాణం అనుకున్నాం కదండి మనం, మన ప్రాణమే అశ్వం అంటే. ఈ ప్రాణమనే అశ్వాన్ని దేహాన్నందు బంధించాలి. పశువునైతే బంధించవచ్చు, హింసించవచ్చు అని చెప్పారుగా. అంటే ఈ దేహమునందు ప్రాణమనే అశ్వమును బంధించి ఆ అశ్వాన్ని యూపస్తంభానికి కట్టాలి. అంటే వెన్నెముక యూపస్తంభం అంటే, వెన్నెముక అనబడు యూపస్తంభమునకు ఇంద్రియములు ఇంద్రియార్థములు అను పశువులను బంధించి హింసించవచ్చును. అనగా ఇంద్రియార్థములను ఇంద్రియముల యందును, ఇంద్రియములను మనస్సునందును, మనస్సును జ్ఞానదీపితమైన బ్రహ్మాగ్ని యందును దగ్ధము చేసి సంయమనము చేయవచ్చును. ఇంద్రియార్థములను, విషయాలు ఉంటాయి కదండి, వాటిని ఇంద్రియాల యందు, ఇంద్రియాలనేమో మనస్సు యందు, మనస్సునేమో జ్ఞానదీపితమైన బ్రహ్మాగ్ని యందును దగ్ధం చేయాలి. అంటే అవి సరెండర్ అవ్వాలి, ఇంకా అవి ఉండకూడదు. దగ్ధము చేసి సంయమనము చేయవచ్చును. అంతేకాని ఓంకారము సహాయమున ఊర్ధ్వగతితో ప్రజ్ఞామయుడై దేహము విడిచి అటుపైన అజరామరమైన దేహహీన జీవితమును సాధించుటకై దైవదత్తమైన దేహమును హింసింపరాదు. దేహాన్ని హింసింపకూడదండి, ఇది దైవదత్తం, భగవంతుడు ఇచ్చినటువంటిది. దీన్ని హింసించకూడదు, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.
దేహహీన జీవితం అంటున్నారు. ఇట్లా దేహాన్ని హింసించుకోవటము అంటే దేహహీన జీవితము, అది గడపకూడదు. దేహము సకల ధర్మ సాధనము. దేహము పనికిరాదని అనుకొని ఊర్ధ్వగతి సాధన చేయుట మృత్యుభీతి కలవారు చేయవలసిన పని. మృత్యువును లెక్క చేయకుండా జీవిత యజ్ఞమును సమగ్రము చేయుటకు దీక్ష వేరు రూపమున ఉన్నది. ఇంద్రుని చంపు ప్రయత్నము మాని వీర్యవంతములైన మంత్రములచే వానిని ఆహ్వానము చేయుడు అన్నారు కదండి వీళ్ళు. అతడిచ్చటికి వచ్చును అంటే ఏంటి? దీని రహస్యమేమనగా, ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అయిన కాలస్వరూపుడు. ఇంద్రుడంటే అదండి అర్థం. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి కాలస్వరూపుడు. అతడే ఆయుర్దాయము. వానిని వీర్యముగా మార్చు మంత్రములు దేహమును యజ్ఞమును ఋత్విక్కులుగా పనిచేయు ఋషులకున్నవి. ఆయుర్దాయము వీర్యంగా మార్చేటువంటి మంత్రాలు ఈ దేహమును యజ్ఞమును ఋత్విక్కులుగా పనిచేసేటువంటి ఆ యజ్ఞమున ఋత్విక్కులుగా పనిచేసేటువంటి ఋషులకు ఉన్నాయి. వారి మహిమలచే పుష్టికరమైన ఆహారమును స్వీకరించి ప్రాణప్రవృత్తులు అనబడు అగ్నులు ఇంద్రుని వీర్యముతో ఆహ్వానించి శుక్రమున ప్రతిష్ఠించును. అప్పుడు ఋత్విక్కులు వానిని పట్టి దక్షిణాగ్నిలో హోమము చేయుదురు. దక్షిణాగ్ని అనగా దాంపత్యము. దక్షిణాగ్ని అంటే ఏమిటండి అంటే కనుక దాంపత్యము అంటున్నారు. ఇది అంటే ఋత్విక్కులు వాడిని పట్టి దక్షిణాగ్నిలో హోమం చేస్తారంటే దక్షిణాగ్ని అనగా దాంపత్యము. ఇది యజ్ఞమయ జీవితము వలన పవిత్ర దాంపత్యమై సత్సంతాన రూపమున ఇంద్రుని మరల భౌతికమైన ఇహలోకమున పట్టి బంధించును. అనగా గృహస్థ ధర్మమును స్వీకరించి చక్కగా ధర్మబద్ధంగా వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని స్వీకరించి వేదమయమైన యోగ మార్గమున మోక్షసిద్ధిని సంతతికి ఉపదేశించి అజరామరమైన సంప్రదాయముగా సృష్టిని నిలుపవలెను. చక్కగా గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలి, సత్సంతానాన్ని పొందాలి, వాళ్ళని ధర్మపరులుగా తయారు చేయాలి. అట్లా అజరామరమైన సంప్రదాయముగా సృష్టిని నిలపాలండి. ఊర్ధ్వగతి అని అను పేర గృహస్థ విహీన బ్రహ్మచర్యము నిషిద్ధము. ఏదో ఊర్ధ్వగతి, నేను దేహాన్ని పట్టించుకోను, వివాహం చేసుకోను, ఇట్లా గృహస్థ విహీన బ్రహ్మచర్యము నిషిద్ధము. అట్లని పాషాండ జీవితము అంతకన్నా నిషిద్ధము. ఇంద్రియములకు దాసుడై కామజీవితము నడుపుట వేదబాహ్యము. ఇది కూడా పనికిరాదు. ఇంద్రియాలకి దాసుడై కామజీవితం గడపటం కూడా పనికిరాదండి. బ్రహ్మచర్యం గృహస్థ విహీనము అయి బ్రహ్మచర్యం అది పనికిరాదు. పాషండ జీవితం పనికిరాదు, అసలే పనికిరాదు. దేహము భస్మాంతమని తిరస్కరించుట మ్లేచ్ఛమగు పాషండ మార్గము. ఏమయ్యా ఇది భస్మమయ్యేదేగా ఈ దేహము అని తిరస్కరించటం అనేటువంటిది మ్లేచ్ఛమగు పాషండ మార్గము అంటున్నారు. ఇన్నిటికీ గురి కాకుండా మరి ఏమిటండి ఏది పనికిరాదంటున్నారు అంటే గనక ఇన్నిటికీ గురి కాకుండా నడుపు మార్గమే సమగ్రముగా 100 యజ్ఞములను పూర్తి చేయు మార్గము. ఇది జీవిత పరమార్థమైన అర్థవాదము కనుక 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలండి. చక్కగా శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరంతో చక్కగా ధర్మ సాధన చెయ్యాలి. అంతేగాని బ్రహ్మచర్యము పాషండ మార్గము లేదా ఇంద్రియాలకి దాసుడై కామజీవితం గడపటము ఏవి పనికిరావు. ఇది జీవిత పరమార్థమైన అర్థవాదము కనుక ఈ 100 యజ్ఞముల కథ పలుతావులందు వర్ణింపబడినది. ఈ 100 యజ్ఞాల కథ చాలా చోట్ల చెప్పారటండి. ఇంకా ఎక్కడ చెప్పారు మాస్టర్ చెప్తున్నారు. సూర్యవంశ కథలలో సగరుని వృత్తాంతమును చెప్పబడినది. అందు గంగ భూమికి దిగి వచ్చినట్లుగా దక్షిణాయనమను జలమార్గము వేదార్థ నిరూపణముగా చెప్పబడింది. గంగ భూమికి దిగి వచ్చే కథ ఉంది కదండి. దక్షిణాయనము అను జలమార్గము వేదార్థ నిరూపణంగా చెప్పబడినది. దేహము విడిచి భస్మరాసులైన
పితరులకు ఉత్తమ గతులు కల్పించుటగా వర్ణింపబడినది. ఇట్లే దిలీపుడు చేసిన 100వ యజ్ఞమున రఘుమహారాజు ఇంద్రుని జయించి మరలా గుర్రమును యజ్ఞశాలకు గొనువచ్చుట వర్ణింపబడింది. దిలీప మహారాజు అంటే ఇక్ష్వాకు వంశాల్లో పూర్వీకుడు, శ్రీరామచంద్రమూర్తి కన్నా పూర్వీకుడండి. ఆ కథలో కూడా చెప్పారట, అక్కడ కూడా చెప్పారట. రఘుమహారాజు ఇంద్రుని జయించటం, మళ్ళా గుర్రాన్ని యజ్ఞశాలకు గొనివచ్చటం, ఇది వర్ణింపబడింది. అప్పుడు కూడా అంతే. దిలీపుడు 100వ అశ్వమేధ దిలీపుడు చేసిన 100వ యజ్ఞంలో ఇది చెప్పారండి. అంటే ఈ 100 యజ్ఞాల కథ చాలా చోట్ల వచ్చింది. 100 యజ్ఞాలంటే 100 సంవత్సరాలు. ఇంద్రుడంటే అక్కడ అశ్వము అంటే ఇంద్రుడు, అశ్వము అంటే ప్రాణము, ఇంద్రుడు అంటే కనుక ఆయుర్దాయము. ఇవన్నీ మాస్టర్ చెప్తున్నారు. అచ్చట పుణ్యదాంపత్య కారణమగు దక్షిణాగ్ని అనబడు కామమును కాళిదాసు కామధేనువుగా వర్ణించెను. ఆ రఘువంశంలో ఆ దిలీప మహారాజు కథ వస్తుంది కదా. ఇదిగో 100 యజ్ఞాలు చెప్పుకున్నాం కదండి. అక్కడ కాళిదాసు రచించినటువంటి మహాకవి కాళిదాసు ఈ దక్షిణాగ్ని, ఇది పుణ్యదాంపత్యమునకు కారణమైనటువంటి దక్షిణాగ్ని. ఈ దక్షిణాగ్ని అనబడేటువంటి కామాన్ని ఆయన కామధేనువుగా వర్ణించారట. రఘువునకు అశ్వము కనిపింపకపోయినప్పుడు కామధేనువు మూత్రముచే దృష్టిని క్షాళనము చేసుకొని రఘువు ఇంద్రుని అశ్వమును చూడగలిగెను. ఇట్లు సరస్వతి ప్రసన్నులైన ఋషులనబడు కవులు విచిత్రమైన అర్థవాదములతో వేదార్థ ప్రతిపాదకముగా ఈ ఇతిహాసమును తీర్చిదిద్దిరి. శ్రీమద్ రామాయణాన్ని ఇంత చక్కగా, రఘువంశాన్ని ఇంత చక్కగా, అదిగో కాళిదాసు లాంటి వాళ్ళు మహాకవులు, సరస్వతి ప్రసన్నులైనటువంటి వాళ్ళు తీర్చిదిద్దారు అని అంటూ ఉన్నారండి. ఇట్లు పృథు చక్రవర్తిని వారించి ఋత్విక్కులు ఇంద్రునిపై కోపించి హస్తములతో సృక్సువములను ధరించి హోమము చేయుచుండిరి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి. చాలా ముఖ్యంగా ఈ పృథు చక్రవర్తి కథలో చాలా సమగ్రమైన వివరణ చాలా అన్ని చోట్ల ఇచ్చారు. ఇక్కడ ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సింది ఉంది కాబట్టి చాలా వివరణ ఇచ్చారండి మాస్టారు. ఇట్లు పృథు చక్రవర్తిని వారించి ఋత్విక్కులు ఇంద్రుపై కోపించారు. హస్తవములతో సృక్సువాలను ధరించి హోమం చేస్తూ ఉన్నారు. మాస్టర్ అంటున్నారు, కోపించుట అనగా అదే దేహమునందు ఇంద్రియ శక్తిని ప్రతిష్ఠించి చిరకాలము ఆ దేహమునే మృత్యువు నుండి తప్పింపవలెనను ప్రయత్నము. ఇంకా ఆ దేహంతోనే ఉండాలి, ఇంకా బతకాలి, ఇంకా ఈ దేహంతోనే ఉండాలి. చిరకాలము ఆ దేహమునే మృత్యువు నుండి తప్పింపవలననేటువంటి ప్రయత్నము. దీర్ఘజీవితత్వము ఆయుర్వేదమున ప్రతిపాదింపబడినది. ఆయుర్వేదంలో ఎక్కువ కాలం బ్రతకటానికి సంబంధించిన ప్రతిపాదనలు చేయబడ్డాయి. దీర్ఘజీవితత్వము అంటున్నారు, అంటే ఆయుర్దాయం బాగా ఎక్కువ ఉండటం. దేహమును ఎప్పటికప్పుడు ప్రశస్తములైన రస రక్త మాంసాదులు లభించునట్లు చేయు యజ్ఞము రసాయనమను పేర ఋషులచే దర్శింపబడినది. రోగార్తునకు రోగహరము, ఆరోగ్యవంతులకు ఊర్జస్కరము అగు ఆహార సేవనము మంత్రపూతముగా రసాయనమను పేర ప్రతిపాదింపబడినది. ఇది కాక పుంస్త్వమునకు బలవర్ధకముగా వాజీకరణము అను ప్రక్రియ చెప్పబడినది. అంటే ఋషుల చేత దర్శింపబడ్డాయండి ఇవన్నీ కూడా. దీర్ఘాయుత్వానికి ఇవన్నీ ఋషుల చేత దర్శింపబడినవి. వాజీకరణము అనగా గుర్రమును బాగు చేయునది లేక ప్రాణశక్తిని బలిష్టము చేయునది. ఇది కాక సంతానకారకమైన వృష్యము అను ప్రక్రియ, ఆ ప్రక్రియ కూడా చెప్పబడినది. ప్రాణము దేహము అను రెండిటి సామరస్యము ఆయువని నిర్వచింపబడినది. ఈ సామరస్యమును చిరకాలము నిల్పుటకై సదాచారకాండ మనువు నుండి ఆయుర్వేదమునకు సంక్రమించినది. ఈ సామరస్యము, సామ్యము, బ్యాలెన్స్ అంటాం కదండి. ఈ బ్యాలెన్సు చిరకాలము నిల్పుటకై సదాచారకాండ, మానవుడు పాటించవలసినటువంటి ఆచారాలు, మంచి ఆచారాలు, ఇదిగో దీనికోసమే, మన ఆరోగ్యం కోసం, దీర్ఘాయుత్వం కోసం ఈ ఆచారాలు చెప్పబడ్డాయి.
సదాచారకాండ మనువు నుండి ఆయుర్వేదమునకు సంక్రమించినది. ఇవి కాక ముసలితనమును మృత్యువును జయించుటకు కూడా యత్నములు జరిగినవి. ముసలితనం రాకూడదు, మృత్యువు రాకూడదు, దానికి కూడా ప్రయత్నాలు జరిగినట్టండి. ఈ ప్రక్రియనే కాయకల్పము అందురు. ముసలితనము మృత్యువు వీటిని జయించటానికి చేసేటువంటి ప్రయత్నము దీనిని కాయకల్పము అంటారటండి. అందు మొట్టమొదట భరద్వాజుడు దీర్ఘజీవితము కోరి ఉగ్ర తపస్సుచే ఇంద్రుని సోమలత యందు దర్శించి అమరేశ్వరత్వము సాధించెను. ముమ్మారు అతడు ఇంద్రుని ప్రసన్నుని చేసి సోమము యొక్క దుంపలోని పాలుగా ఇంద్రశక్తిని పానము చేసి 300 సంవత్సరములు జీవించెను. చ్యవనుడు వార్ధకమున తన పితరుల కోరికచే వివాహము చేసుకొని సంతతిని పొందగోరెను. అప్పుడు అతడు వివాహం చేసుకొని సంతతి పొందాలనుకున్నట్ట చ్యవనుడు. అప్పుడు అతడు ఆమలకి అను ఓషధియందు యజ్ఞమూర్తులైన దేవతలను ఋషులను దర్శించి పునర్యవ్వనము పొంది దీర్ఘాయువయ్యను. మళ్ళా యవనం పొంది మళ్ళీ దీర్ఘాయుష్మంతుడయ్యాటండి. ఆమలకి అనగా పెద్ద ఉసిరిక. కరతలామలకము అను ప్రక్రియను కనిపెట్టి సూర్యోదయమున చెట్టు నుండి విడవడిన అంటే అప్పటికప్పుడు చెట్టు నుండి విడిపోయిన ఉసిరిక ఆ పండును అరచేతిలో గ్రహించి సహస్ర ప్రణవము జపించి అంటే 1000 సార్లు ఓంకారాన్ని జపించటం అండి. అప్పటికప్పుడే చెట్టు నుండి పండినటువంటి విడివడినటువంటి ఉసిరికను అరచేతిలో పెట్టుకొని 1000 సార్లు ఓంకారాన్ని జపించటం. ఆ తర్వాత ప్రాసనము చేసి, ప్రాసనం అంటే స్వీకరించడం, తింటాం, ప్రాసనము చేసి అతడు దీర్ఘాయువు సాధించెను. అప్పటి నుండియే ఉసిరికాయతో చేయబడు కాయకల్ప యోగమునకు చ్యవనప్రాసము అను పేరు కలిగెను. విశ్వామిత్రుడు బ్రహ్మపుత్రియగు గాయత్రిని బల అతిబల అను మూలికలతో సాధించి 7 తరములు జీవించెను. ఆ మూలికలతో 7 చేయబడు ఔషధమునే బలారిష్టము అందురు. ఆ మూలికలతో ఈ రోజుల్లో చేసేటువంటి ఆ ఔషధం ఉందే దాన్ని బలారిష్టము అంటున్నారు. ఇట్లు కాయకల్పాదులతో అదే దేహమున అమరత్వం సాధించుకొను యత్నము చేసిన వారు కూడా కలరు. అదే దేహంతో ఎక్కువ కాలం ఉంటాం, దాని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధము కనుక సిద్ధింపలేదు. మరి మానవుడు పోవాల్సిందే కాదండి, వచ్చినవాడు ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధము. ఇంకా ఎక్కువ కాలం ఉందాము, ఇంకా మృత్యువుని జయిద్దాం, ఇంకా వృద్ధాప్యాన్ని జయిద్దాం కనుక ఇది సృష్టి ధర్మమునకు విరుద్ధము కనుక సిద్ధింపలేదు. దానికి బదులు అమృతత్వము సత్సంతతి పేర బ్రహ్మచే ప్రసాదింపబడెను. బ్రహ్మగారిచే అమృతత్వము, దీనికి బదులుగా సత్సంతతి పేర మంచి సంతానము, వాళ్ళ ద్వారా మనం కూడా జీవిస్తూ ఉన్నట్టేగా. చూడండి ఎంత బాగుందో ఈ వాక్యం. దానికి బదులు అమృతత్వము సత్సంతతి పేర బ్రహ్మచే ప్రసాదింపబడెను. ప్రస్తుత కథలో పృథు చక్రవర్తి యజ్ఞమున మానవునకు అమరత్వము కావలెనని ఋత్విక్కులు భీష్మించుకొని కూర్చుండుటయే ఇంద్రునిపై కోపించుటగా చెప్పబడినది. ఇంద్రుడు యజ్ఞాస్వాన్ని తీసుకెళ్తున్నాడు, అంటే ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు, ఆయుర్దాయాన్ని తీసుకెళ్తున్నాడు. ఆయుర్దాయం అనే అతను ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు. అదండి. సరే, ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. ఆ తర్వాత కథ ఏం జరిగింది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.